వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అమెరికాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లినటువంటి కొన్ని గంటలకే తీవ్ర విషాదం జరిగింది. భారత సంతతికి చెందినటువంటి కొత్త జంటకు ప్రమాదం జరిగింది. హెలికాప్టర్ క్రాష్ లో పెళ్లి కొడుకు డేవ్ ఫిజీ దుర్మరణం చెందారు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు పైలట్. అయితే పెళ్లి కూతురు జెస్నీకి తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్ కి తరలించారు. జార్జియాలోని డాసన్ కౌంటీలో అట్టహాసంగా వివాహం జరిగింది. డెల్టా ఎయిర్లైన్స్ లో పైలట్ గా పనిచేస్తున్నాడు వరుడు. అయితే పెళ్లి వేడుక ముగిసినటువంటి వెంటనే కొత్త జంట హెలికాప్టర్ విహారయాత్రకు వెళ్లారు. వాతావరణం అనుకూలించక కొన్ని నిమిషాలకే డాసన్ విల్లే సమీపంలో హెలికాప్టర్ కుప్పకూలింది. భారత సంతతి కుటుంబాల్లో విషాదం నింపింది ఈ దుర్ఘటన. అయితే చోటు చేసుకున్నటువంటి విషాదం పైన మాత్రం వారి కుటుంబ సభ్యులు మాత్రమే కాదు, ఆ ప్రాంతం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడినటువంటి పరిస్థితి. అప్పటి వరకు జార్జియాలో డాసన్ కౌంటీ ప్రాంతంలో అట్టహాసంగా వివాహం సాగినటువంటి తీరు. సో అందరూ కూడా భారీగా అక్కడికి చేరుకున్నారు, కొత్త జంటను ఆశీర్వదించారు. కానీ వెంటనే వారు వెళ్ళినటువంటి కొంతవరకు ఈ విహార యాత్ర విషాద యాత్రగానే ముగిసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. పెళ్లి వేడుక ముగిసిన వెంటనే కొత్త జంట హెలికాప్టర్లు విహారయాత్రకు బయలుదేరారు. కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో కొన్ని నిమిషాల్లోనే డాసన్ వెళ్లి సమీపంలో హెలికాప్టర్ కుప్పకూలింది. భారత సంతతి కుటుంబంలో మాత్రం ఈ ఘటన కొంతవరకు విషాదాన్ని నింపింది. అయితే ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, పెళ్లైనటువంటి కొన్ని గంటల్లోనే విషాదం జరిగినటువంటి పరిస్థితులు అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, అమెరికాలో ఈ ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగిందనే మనం చెప్పుకోవచ్చు. పెళ్లైన కొన్ని గంటలకే వరుడు మృతి చెందాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా డెల్టా ఎయిర్లైన్స్ లో కూడా పైలట్ గా పనిచేసినటువంటి వరుడు పెళ్లి వేడుక ముగిసిన వెంటనే కూడా కొత్త జంటతో అంటే హెలికాప్టర్ విహారయాత్రకు బయలుదేరారని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో కూడా వాతావరణం అనుకూలించలేదు. కొన్ని నిమిషాలకే పైకి వెళ్ళిన కొన్ని నిమిషాలకే డాసన్ వెళ్లే సమీపంలో హెలికాప్టర్ కుప్పకూలిందనే చెప్పవచ్చు. భారత సంతతికి చెందినటువంటి కుటుంబం ఇది. ఈ నేపథ్యంలో కూడా అందరూ కూడా విషాదంలో మునిగిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే అక్కడ డెల్టా ఎయిర్లైన్స్ లో ఆయన పైలట్ గా పనిచేస్తున్నాడు కాబట్టి కాస్త కొత్త జంట తన భార్యతో కూడా కాస్త విహారయాత్రకు వెళ్లి రావాలన్నది ఆయన ఆలోచన. పెళ్లైన కొద్దిసేపటికే పూర్తి స్థాయిలో ఆ హెలికాప్టర్ క్రాష్ కావడం వల్ల కూడా వరుడు పూర్తిగా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా పెళ్లి కూతురు జెస్నీకి తీవ్ర గాయాలైనాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా అక్కడే ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం అక్కడ చికిత్స అందిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో జార్జియాలోని డాసన్ కౌంటీలో అట్టహాసంగా వివాహం జరిగింది. వివాహం జరిగినటువంటి కొన్ని గంటల పెళ్లైన తర్వాత వెంటనే తను పైలట్ గా పనిచేస్తున్నాడు కాబట్టి హెలికాప్టర్ వేసుకుని తన భార్యతో కాస్త ఆహ్లాదకరంగా గడపాలని చెప్పేసి అతను అనుకున్నాడు. ఈ నేపథ్యంలో కూడా మృత్యు వెంటాడిందని మనం చెప్పుకోవాలి. కొన్ని గంటల్లోనే అక్కడ వెళ్ళిన కొన్ని గంటల్లోనే పైకి లేచిన తర్వాత హెలికాప్టర్ క్రాష్ అయిపోయింది. ఈ ప్రమాదంలో పూర్తిగా మనం చూసుకుంటే వరుడు పూర్తిగా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. పెళ్లి కూతురు జెస్నీకి కూడా తీవ్ర గాయాలైనాయని చెప్పవచ్చు. అంటే పెళ్లైన కొన్ని గంటలకు ఈ విధంగా జరగడం వల్ల కూడా భారతదేశంలో అంటే గగనతల ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ పూర్తి స్థాయిలో వాతావరణాన్ని అంచనా వేయడం లేదా ముందస్తుగా అనుమతులు తీసుకునేటువంటి పరిస్థితులు చాలా సందర్భాలు మనం గమనిస్తూ ఉంటాం. అంటే వాతావరణాన్ని అంచనా వేయలేకపోయారా లేదా అనుమతులు తీసుకున్న తర్వాతే ఈ ప్రమాదం జరిగినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి? రాజు వాతావరణాన్ని అంచనా వేయలేకపోయాడు. ముఖ్యంగా ఏంటంటే తన సంతోషంగా అంటే కొత్తగా పెళ్లి వివాహం చేసుకున్నాడు కాబట్టి అప్పటికి ఆయన డెల్టా ఎయిర్లైన్స్ లో కూడా పైలట్ గా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఏం కాదనుకుని డేవ్ పూర్తి స్థాయిలో ఏం కాదు తన భార్యతో ఒకవేళ వెళ్ళాలని చెప్పేసి అని కూడా కుటుంబ సభ్యులను ఒప్పించారు. అంటే పెళ్లైన వెంటనే కూడా వెళ్ళకూడదని చెప్పి కుటుంబ సభ్యులు కూడా కాస్త చెప్పారు. అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో డేవ్ ఫైజీ వెళ్తాము, ఏం కాదు, నేను ఇక్కడ ఎయిర్లైన్స్ లో పనిచేస్తున్నాను కదా, పూర్తి స్థాయిలో తన భార్యతో అలా వెళ్ళాలని నాకు కోరిక ఉంది అని చెప్పేసి అని కూడా పూర్తి స్థాయిలో డేవ్ కుటుంబ సభ్యులకు చెప్పిన తర్వాత కూడా పెళ్లైన కొన్ని గంటలకి అంటే చాలా కొత్త సమయానికి తాళిగట్టి వివాహమై అందరూ అక్కడ ఉన్నప్పటికీ బంధువులు అక్కడ ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు హెలికాప్టర్ ఎక్కారని చెప్పవచ్చు. హెలికాప్టర్ ఎక్కి ముందుకు వెళ్లిన నేపథ్యంలో కూడా అది క్రాష్ అయినటువంటి పరిస్థితి కాబట్టి అంటే వాతావరణాన్ని అంచనాక వేయలేకపోయాడు. పూర్తిగా పెళ్లైన కొత్తలో కూడా ఏ ప్రయాణాన్ని కూడా చేయకూడదు, కానీ పూర్తి స్థాయిలో డేవ్ ఫిజీ దీన్ని పక్కన పెట్టాడని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా వాతావరణం అనుకూలించక పూర్తి స్థాయిలో ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పైలట్ గానే మనం చెప్పాలి. ఎందుకంటే ఎయిర్లైన్స్ లో కూడా అతను పనిచేస్తున్నాడు కాబట్టి హెలికాప్టర్ నడపడంలోనూ అన్నిట్లో కూడా అతనికి అనుభవం ఉంది. అయితే ఈ క్రమంలో ఏం జరిగిందనే తెలియదు, క్రాష్ కంటే ముందు ఏం జరిగిందనే కోణంలో కూడా ఇప్పుడు అధికారులు అక్కడ అంచనా వేస్తున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. హెలికాప్టర్ క్రాష్ కావడానికి గల కారణాలు ఏంటి, పైకి టేకాఫ్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో అక్కడ ప్రతికూలమైనటువంటి వాతావరణం ఏ విధంగా ఉంది, క్రాష్ ఎందుకు అయిందన్న కోణంలో కూడా ఇటు ప్రాణాలతో బయటపడినటువంటి జెస్నీని కూడా అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. జెస్నీ ప్రస్తుతం పూర్తి స్థాయిలో అంటే తీవ్ర గాయాలైన నేపథ్యంలో కూడా ఆమె ఆసుపత్రి చికిత్స పొందుతుంది కాబట్టి ఆమె కోలుకున్న తర్వాత మరిన్ని విషయాలు ఆమెతో నుంచి కూడా
తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు హెలికాప్టర్ లో కూడా ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తిందా, ఎందుకు క్రాష్ అయింది అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా పెళ్లైన కొన్ని గంటలకే కొత్త జంట ఈ విధంగా ఘటనలో కూడా పెళ్లి కొడుకు డేవ్ ఫీజీ మృతి చెందడం, జస్ని పూర్తి స్థాయిలో గాయాలు పాలవడంతో ఇటు కుటుంబ సభ్యుల్లో శోక సంద్రంలో మునిగారు. పెళ్లైన కొన్ని గంటలకే నవవధువు కూడా ఏదైతే వరుడు మృతి చెందిన నేపథ్యంలో కూడా పెళ్లి కూతురు తరపు బంధువులు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. అమెరికాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లైనటువంటి కొన్ని గంటలకే తీవ్ర విషాదం జరిగింది. భారత సంతతికి చెందినటువంటి కొత్త జంటకు ప్రమాదం జరిగింది. అయితే హెలికాప్టర్ క్రాష్ లో పెళ్లి కొడుకు దేవ్ ఫిజీ దుర్మరణం చెందారు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు పైలట్ కూడా. అయితే పెళ్లి కూతురు జెస్నికి తీవ్ర గాయాలు కావడంతో జార్జియాలో ఉన్నటువంటి హాస్పిటల్ కి తరలించారు. జార్జియాలోని డాసన్ కౌంటీలో అట్టహాసంగా వివాహం జరిగింది. బంధుమిత్రులందరూ కూడా భారీగా చేరుకున్నారు. కానీ వెంటనే విషాదంగా మారుతుందని అంచనా వేయలేకపోయారు. డెల్టా ఎయిర్లైన్స్ లో పైలట్ గా పనిచేస్తున్నాడు వరుడు. పెళ్లి వేడుక ముగిసిన వెంటనే కొత్త జంట హెలికాప్టర్ విహార యాత్రకు బయలుదేరారు. కానీ వాతావరణం అనుకూలించగా కొన్ని నిమిషాల్లోనే డాసన్ వెళ్లి సమీపంలో హెలికాప్టర్ కుప్పకూలింది. భారత సంతతి కుటుంబాల్లో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.